प्राइम मिनिस्टर ने कुछ कहा देखकर कुछ कमेंट करेंगे मैम? साथ જ અમદાવાદના મેયર પણ અહીંયા પહોંચ્યા હતા। అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనకు అక్కడికి ప్రధాని నరేంద్ర మోదీ అయితే చేరుకున్నారు। ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు। కిరణ్, నిన్న అయితే అక్కడికి కేంద్ర మంత్రులు చేరుకున్నారు। ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ ఘటనా స్థలాన్ని మొత్తం కూడా పరిశీలిస్తున్నారు। దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సింధూర, నిన్న ఏదైతే గుజరాత్ అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ లో జరిగినటువంటి ప్రమాదం యావత్ భారతదేశాన్ని కూడా దిగ్భ్రాంతికి వ్యక్తం చేసేలా చేసింది। గతంలో జరిగిన విమాన ప్రమాదాలకు ఇప్పుడు జరిగిన విమాన ప్రమాదానికి సంబంధించినటువంటి అంశాల్లో కూడా ఎక్కువ మంది ప్రయాణికులు చనిపోవడం జరిగింది। గతంలో 1988 ప్రాంతాల్లో దాదాపు 37 ఏళ్లు గడుస్తుంది। అదే ప్రాంతంలో సేమ్ ఏదైతే అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ లోనే ఇలాంటి ప్రమాదం జరిగింది। నాడు 135 మందితో వెళ్తున్నటువంటి విమానం ఏదైతే టేకాఫ్ అయినటువంటి కొద్ది క్షణాల్లోనే అప్పుడు కూడా కుప్పకూలినటువంటి పరిస్థితులు కనిపించాయి। దాదాపు 133 మంది అప్పుడు మృత్యువాత పడ్డారు। ఇప్పుడు అదే తరహాలో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో నిన్న మధ్యాహ్నం 1:38 ప్రాంతంలో ఎయిర్ ఇండియా విమానం 171 ఏదైతే టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే కేవలం 2 నుంచి 5 నిమిషాల లోపే కుప్పకూలినటువంటి పరిస్థితి। అక్కడ ఉన్నటువంటి మెడికల్ కళాశాల పైన కుప్పకూలడంతో అక్కడ ఉన్నటువంటి 27 మంది మెడికల్ విద్యార్థులతో పాటు పూర్తిగా ఫ్లైట్ లో ప్రయాణిస్తున్నటువంటి దాదాపు 242 మందిలో 241 మంది పూర్తిగా అగ్నికి ఆహుతైనటువంటి పరిస్థితి కనబడుతుంది। నిన్న కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు తో పాటు అమిత్ షా కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని పర్యవేక్షించారు। ఉన్నటువంటి క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో ఆసుపత్రిలో ఉన్నటువంటి క్షతగాత్రులను కూడా వివరాలు అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది। ఈ రోజు ప్రధాని నరేంద్ర మోదీ కాసేపటి క్రితమే గుజరాత్ లోని అహ్మదాబాద్ కు చేరుకున్నారు। అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా పరిశీలించారు। ఏదైతే ఉన్నటువంటి అక్కడ హాస్పిటల్ ఏదైతే ఉందో హాస్పిటల్ కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా ఆరా తీసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది। భారతదేశ ఘటనలో ఇది ఒక పూర్తిగా బ్లాక్ డే గా మనం చెప్పుకోవచ్చు। ఎందుకంటే నిన్న జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి ఎయిర్ ఇండియాలో లోపాలు కూడా అనేకంగా ఉన్నట్టుగా ప్రయాణికులు కొన్ని వీడియోలు అయితే విడుదల చేసినటువంటి పరిస్థితులు మనకు కనిపించాయి। అంతేకాకుండా నిన్న జరిగినటువంటి ఘటన నేపథ్యంలో కూడా మెడికల్ విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేస్తున్నటువంటి తరుణంలో ఈ ఘటన చోటు చేసుకుంది। పూర్తిగా అన్నం అంతా కూడా వాళ్ళు తినేటువంటి ఆహారం అంతా కూడా పూర్తిగా ఏదైతే మట్టితో కూడిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది। కిరణ్, ఏ ఎయిర్ సర్వీస్ అయినా సరే టేక్ ఆఫ్ కి ముందు ఖచ్చితంగా వాళ్ళు టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అని చెక్ చేసే టేక్ ఆఫ్ అనేది జరుగుతుంది కదా, మరి వాళ్ళు చెక్ చేసినప్పుడు ఇలాంటి లోపాలు ఏమీ బయటపడలేదా? ఖచ్చితంగా ఇంకా పూర్తి సమాచారం అయితే ఇందుకు సంబంధించి రావాల్సి ఉంటుంది। ఎందుకంటే ఒక ఫ్లైట్ కనుక ల్యాండ్ అయ్యే సమయంలో ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి, కానీ టేక్ ఆఫ్ అయినటువంటి విమానం క్రాష్ అయిందంటే ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి। కానీ ఇదే ఘటన మొదటిసారి ఏం కాదు, గతంలో కూడా ఒక ట్రెండ్ జరిగినట్టుగా ఇప్పటికే నిపుణులు అయితే చెప్తా ఉన్నారు। అందులో బ్లాక్ బాక్స్ లో ఏముందనే దానిపైన కూడా కొంత ఉత్కంఠ అయితే కనిపిస్తుంది। ఆ బ్లాక్ బాక్స్ కు సంబంధించి వాళ్ళు కూడా వీళ్ళు టేక్ ఆఫ్ అయినటువంటి కేవలం 2-3 నిమిషాల్లోనే ఉన్నటువంటి పైలట్లు కూడా మేడే అంటూ కూడా వాళ్ళు సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది। మేడే అంటే అది ఫ్రెంచ్ భాషలో పూర్తిగా అత్యంత ప్రమాద స్థితిలో విమానం ఉంది, ప్రయాణికులు కూడా అత్యంత ప్రమాద స్థితిలో ఉన్నారంటూ కూడా కొంత సిగ్నల్స్ ఏటీసీకి ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు। ఏటీసీ తేరుకునే లోపే, ఎందుకంటే టేక్ ఆఫ్ అయిన 2-3 నిమిషాల లోపే ఈ ప్రమాదం జరిగింది కాబట్టి వాళ్ళు తేరుకునే లోపే ఈ ప్రమాదం అనేది పూర్తిగా జరిగిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది। ఏదైతే టేక్ ఆఫ్ కంటే ముందే టెక్నికల్ గా ఉన్నటువంటి అంశాలన్నీ, సాంకేతిక అంశాలన్నీ కూడా వాళ్ళు పరిగణిస్తారు। ఫ్యూయల్ ఉందా లేదా, లేదంటే వింగ్స్ కు సంబంధించి ఎలా ఇబ్బందులు ఉన్నాయా, లేదంటే ముందు టేక్ ఆఫ్ జరిగినటువంటి ముందు ఇంజిన్ లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయనే దానిపైన కూడా ఖచ్చితంగా వివరాలన్నీ కూడా పూర్తిగా వాళ్ళు నమోదు చేసుకుంటారు। ఫ్యూయల్ కూడా దాదాపు 1,25,000 లీటర్ల ఫ్యూయల్ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది। అదే ఒక పెను విస్ఫోటనంగా మారినట్టుగా ఇప్పటికే ప్రాథమిక అంచనాకైతే వచ్చినట్టుగా తెలుస్తుంది। పూర్తి వివరాలు అయితే అటు అమెరికా నుంచి కూడా ఉన్నటువంటి ఎవరైతే ట్రాన్స్పోర్ట్ ఎక్స్పర్ట్స్ కు సంబంధించినటువంటి సిగ్నలింగ్ వ్యవస్థకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఈ ఒక బృందాన్ని కూడా పంపిస్తున్నట్టుగా అమెరికా చెప్పింది। ఇప్పటికే బ్రిటన్ దేశస్తులు కూడా ఇందులో దాదాపు 53 మందిగా ఉన్నట్టుగా తెలుస్తుంది। ఆ 53 మందితో పాటు 7 పోర్చుగల్ వాసులతో పాటు ఒక కెనడియన్ ఉన్నట్టుగా తెలుస్తుంది। నిన్న ఒక కుటుంబం ఇటు అహ్మదాబాద్ కు చెందినటువంటి కుటుంబం లండన్ లో స్థిరపడేందుకు డాక్టర్ కుటుంబం వెళ్తున్నటువంటి సందర్భంలో ఆ 5 కూడా 3 చిన్నారులతో పాటు ఇద్దరు భార్యాభర్తలు కూడా చనిపోవడం జరిగింది। ఒక నవవధువు కూడా ఇటీవల కాలంలో
తను ఆ పెళ్లి చేసుకుంది, తను కూడా భర్త వద్దకు వెళ్తున్నటువంటి సందర్భంలో తాను కూడా చనిపోయినటువంటి ఘటన కొంత కలిసివేసిందని చెప్పవచ్చు. ఒక వ్యక్తి మాత్రం 11A సీట్ లో కూర్చున్నటువంటి వ్యక్తికి సంబంధించి ఏదైతే క్యాబిన్ ఏలో కూర్చున్నాడు, తను ఎకనామిక్ సీట్ లో కూర్చున్నటువంటి తను పూర్తిగా ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఎమర్జెన్సీ డోర్ నుంచి బయటికి వచ్చినటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. అందరూ చనిపోయారు అనుకున్నారు, కానీ ఒక మృత్యుంజయుడిగా తాను బయటకు వచ్చినటువంటి సందర్భం కనిపించింది. కిరణ్, మీరు అన్నట్టు ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి ఒక వ్యక్తి అయితే బయటికి రావడం జరిగింది, రమేష్ బిశ్వాస్. ప్రస్తుతం అంటే అతనికి చిన్న చిన్న గాయాలు కూడా జరిగాయి, అతనికి హాస్పిటల్లో ట్రీట్మెంట్ నడుస్తుంది. ప్రస్తుతం అతని సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ప్రస్తుతానికైతే కొంత ఆయన షాక్ లో ఉన్నట్టుగా మనకు సమాచారం అయితే అందుతుంది. తాను కొంత తేరుకున్న తర్వాత, కొంత ఆరోగ్యం కుదుట పడ్డ తర్వాత అక్కడ ఏం జరిగింది, లోపల ఎలాంటి సిగ్నల్స్ వారికి ఇచ్చారు, ఆ పైలట్లు ఏం మాట్లాడారనే దానిపైన కూడా తను పూర్తి వివరాలు వెల్లడించేటువంటి అవకాశం ఉంది. నిన్న అమిత్ షా కూడా తనతో మాట్లాడడం జరిగింది, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా మాట్లాడడం జరిగింది. మరి కాసేపట్లోనే ప్రధాని నరేంద్ర మోడీ కూడా తన వద్దకు వెళ్లేటువంటి అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పూర్తిగా నిన్నటి నుంచి మినిట్ టు మినిట్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ప్రధాని నరేంద్ర మోడీ ఆరా తీస్తున్నారు. దాదాపు 6 బృందాల ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే అక్కడ సహాయక చర్యలో పాల్గొంటున్నటువంటి నేపథ్యంలో కాసేపటికి ఇప్పటికే బాధితుల సమాచారం కూడా కోసం కూడా ఒక హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. 1800569144 నెంబర్ ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చేటువంటి వారి కోసం కూడా ఒక ప్రత్యేక నెంబర్ ను కూడా ఏర్పాటు చేశారు. ఎయిర్ ఇండియాకి సంబంధించి ఇప్పటికే చనిపోయినటువంటి వాళ్లకు ఒక్కొక్కరు చొప్పున ₹1,00,00,000 ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించింది. అంతేకాకుండా కొత్తగా ఏదైతే కాలేజీ భవనం ఏదైతే ఉందో, కాలేజ్ భవనం మీద కూలింది కాబట్టి ఆ కాలేజ్ భవనానికి సంబంధించి కొత్తగా ఏర్పాటు చేస్తామంటూ కూడా ఆ ఎయిర్ ఇండియా సంబంధించినటువంటి అధినేత కూడా చెప్పడం జరిగింది. పూర్తిగా ఎయిర్ ఇండియా సీఓ కూడా కాసేపటి క్రితం అక్కడికి చేరుకున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా పరిశీలించినటువంటి పరిస్థితి. గతంలో కూడా ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి అనేక సమస్యలు లోపల తెలుస్తాయి. ఒక ప్రయాణికుడు కూడా ముందున్నటువంటి సీట్ లో ఉన్నటువంటి ఎల్సీడీ ఏదైతే ఉందో దాన్ని నొక్కేటువంటి ప్రయత్నం చేశాడు, కానీ అక్కడ స్క్రీన్లు కూడా పూర్తిగా పనిచేయనటువంటి పరిస్థితి. కాల్ కు సంబంధించినటువంటి ఎమర్జెన్సీ కాల్స్ మాట్లాడడానికి ఏదైనా అవసరం అయితే కనుక అక్కడ ఉన్నటువంటి సిబ్బంది లోపల అలర్ట్ చేయడానికి, ఏదైనా మాట్లాడడానికి కూడా ఒక ఫోన్ వాకీ టాకీ కూడా అందుబాటులో ఉంటుంది. దాన్ని కూడా నొక్కేటువంటి ప్రయత్నం చేసినా అది కూడా పనికిరానటువంటి పరిస్థితి మనకు విజువల్ ద్వారా కనిపించింది. లోపల ఉన్నటువంటి ప్రయాణికులు కొంతమంది కెనడియన్స్ కావచ్చు, కొంతమంది విదేశీయులు కూడా బై బై ఇండియా అంటూ కూడా వెళ్తూ చివరిసారిగా మాట్లాడినటువంటి మాటలు కావచ్చు. లోపల ఉన్నటువంటి ఎయిర్ హోస్టెస్ కూడా చాలా వరకు మాట్లాడే సెల్ఫీ వీడియోలు కూడా తీసుకున్నారు. కానీ ప్రస్తుతం ఈ ఘటన చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా యావత్ భారతదేశాన్ని కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఇటు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు మరొకసారి పునరావృతం కాకుండా చూడాలంటూ కూడా తాను ఇతో పలికారు. ఇప్పటికే ఆసుపత్రికి ప్రధాని నరేంద్ర మోడీ చేరుకున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. ఆసుపత్రిలో ఉన్నటువంటి పరిస్థితులను ఆరా తీసేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రమాద వివరాలను కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులతో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సిబ్బందితో కూడా ఆరా తీశారు. విమానాల ప్రమాదానికి సంబంధించి కూలిన ప్రాంతానికి కూడా తాను వెళ్లడం జరిగింది. ఆ చుట్టుపక్కల జనావాసాల పైన కూలటంతో వాళ్ళు ఏం జరిగిందనేది ఒక్కసారిగా తేరుకునేటువంటి ప్రయత్నం కూడా చేయలేకపోయారు. ఆ షాక్ గురైనటువంటి ప్రాంతం అంతా కూడా కొంత విషాద ఛాయలు అనుకున్నాయని చెప్పవచ్చు. దాదాపు 27 మంది వైద్య విద్యార్థులు కూడా చనిపోయారంటే పరిస్థితి ఏంటి అనేది మాత్రం మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే విమానం నడిపేటువంటి పైలట్లు ఎవరైతే ఉన్నారో ఆ ఇద్దరు పైలట్లు కూడా పూర్తిగా ఒకరు 8,200 గంటలు నడిపినటువంటి అనుభవం ఉంది. ఇంకో పైలట్ ఎవరైతే ఉన్నారో తాను కూడా 1,100 గంటలు నడిపినటువంటి సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు. అందులో దాదాపు 50% విమానానికి సంబంధించినటువంటి లోపాలు ఉన్నాయి. అందులో 30% పైలట్ కు సంబంధించినటువంటి లోపాలు, 10% వాతావరణం అనుకూలించకపోవడంతో జరిగినటువంటి ప్రమాదంగా ప్రాథమిక అంచనా అయితే వినబడుతుంది. కానీ ఇంకా అఫీషియల్ గా ఇలాంటి సమాచారం అయితే రావాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం వేగ్గా మనం చెప్పడానికి కూడా ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి ప్రమాదానికి సంబంధించినటువంటి అంశాలన్నిటి కూడా అధికారికంగా వెల్లడించే వరకు కూడా కొన్ని వివరాలు కూడా వెల్లడించేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఉదయం చేరుకున్నారు. అహ్మదాబాద్ లోని పరిస్థితులు కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తా ఉన్నాయి. గతంలో కూడా 1988లో ఇలాంటి ప్రమాదమే సేమ్ ఇక్కడే ఏదైతే అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ లోనే జరిగింది. నాడు కూడా 133 మంది చనిపోయి అందులో 2 మాత్రమే బయటపడ్డారు. వాళ్ళు కూడా ఎమర్జెన్సీ విండో నుంచే బయటకు వచ్చినట్టుగా అర్థమవుతుంది. అంతేకాకుండా ఇటీవల కాలంలో 2020లో ఎక్కడైతే కేరళలో కూడా ఉన్నటువంటి ఒక విమానం కూలటంతో అక్కడ దాదాపు 14 నుంచి 15 మంది చనిపోయారు. అందులో 110 మంది కూడా బయటపడ్డటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ టేకాఫ్ సమయంలో ఇలాంటి ప్రమాదం జరిగిందంటే ఏదైనా కుట్రకోణం ఉందా, ఇందులో ఎట్లాంటి ప్రమాదానికి సంబంధించినటువంటి కుట్రకోణం ఉందా అనే దానిపైన కూడా దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. అటు డీజీసీఏ కావచ్చు, అంతేకాకుండా ఉన్నటువంటి సెంట్రల్ ఆర్మీ ఫోర్స్ కావచ్చు, లేదంటే ఎయిర్ ఫోర్స్ కు సంబంధించినటువంటి ఉన్నతాధికారులతో పాటు ఒక బృందం కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. అటు అమెరికా కూడా పూర్తి స్థాయిలో వచ్చేటువంటి
ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆ బృందం కూడా ఉన్నటువంటి పరిస్థితిని కూడా ఆరా తీసేటువంటి, ఎందుకంటే ఇది ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి పెద్ద ప్రమాదం కాబట్టి ఖచ్చితంగా దీనిపైన కొన్ని వివరాలు అయితే పూర్తి స్థాయిలో బయటకు రావాల్సి ఉంటుంది. ఆ బ్లాక్ బాక్స్ కు సంబంధించి కూడా బ్లాక్ బాక్స్ కూడా ఇప్పటికే రికవరీ చేసినట్టుగా తెలుసు. ఆ బ్లాక్ బాక్స్ లో ఏముంటుందనే దానిపైన కొంత అధికారికంగా సమాచారం అయితే రావాల్సి ఉంది. కాక్పిట్ లో కావచ్చు, బ్లాక్ బాక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా రావాల్సి ఉంటుంది. మేడే అనే సంకేతం ఇవ్వటం అంటే పూర్తిగా అత్యంత ప్రమాద స్థితిలో విమానం ఉందనే దానిపైన కూడా ఉన్నటువంటి పైలట్ చెప్పినట్టుగా తెలుస్తుంది. అలాంటి ఘటనలు జరిగినటువంటి నేపథ్యంలో కిరణ్, అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనా స్థలాన్ని అయితే ప్రధాని నరేంద్ర మోదీ అయితే పరిశీలిస్తున్నారు. దానికి సంబంధించి అధికారికంగా ప్రెస్ మీట్ లాంటిది ఎప్పుడు కండక్ట్ చేసే అవకాశం ఉంది? మరి కాసేపట్లోనే ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించి కావచ్చు, ఎందుకంటే తాను వివరాలు వెల్లడించడానికి ప్రస్తుతం అయితే అవకాశం అయితే ఉంది. పూర్తిగా క్షతగాతులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రిలో ప్రస్తుత పరిస్థితుల పైన కూడా ఆరా తీసిన తర్వాత మరి కాసేపట్లో తాను మాట్లాడతారా ఏంటి అనేది మాత్రం ప్రస్తుతం మనం వేచి చూడాలి. ఎందుకంటే ప్రమాదం స్థితి చాలా వరకు పెద్దగా జరిగింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి అధికారులతో కూడా ఒక సమీక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. ఆ వచ్చేటువంటి ప్రమాదానికి సంబంధించినటువంటి అంశాలు కూడా ఎలా జరిగింది ఏంటి అనే దానిపైన కూడా ఇప్పటికే ఆరా తీశారు. ఆ క్షతగాత్రులను కూడా తాను పరామర్శించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే 6 బృందాలు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడ ప్రస్తుతం ఆ సహాయక చర్యలో పాల్గొంటున్నాయి. ఆ శకలాలన్నింటినీ కూడా విమానానికి సంబంధించినటువంటి శకలాలన్నీ కూడా తొలగించడం జరిగింది. ప్రస్తుతం అయితే విమాన ప్రమాదానికి సంబంధించి డీజీసీఏ బృందం కూడా దర్యాప్తు చేస్తుంది. ఏ విధంగా ఆ టేక్ ఆఫ్ అయింది, ఎన్ని గంటలకు టేక్ ఆఫ్ అయింది, ఎక్కడ ఆ విమాన ప్రమాదం జరిగింది అనేది భారతీయ ఉత్తరం కేవలం 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల డిస్టెన్స్ లోనే ఈ ప్రమాదం జరిగింది. టేక్ ఆఫ్ అయినటువంటి రన్వే కొద్ది దూరంలోనే అది కూలినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. కాబట్టి ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి వాటిపైన కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటారా ఏంటి అనేది మాత్రం ప్రస్తుతం మనం వేచి చూడాలి. దాదాపు నిన్న జరిగినటువంటి ఘటనలో 265 మంది చనిపోయారు. మెడికల్ కాలేజ్ పైన డ్రీమ్ లైనర్ కాదు, అది డెత్ లైనర్ అంటూ కూడా కొన్ని సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున వార్తలు అయితే వస్తున్నాయి. చాలా మంది కూడా ఇప్పటికే ఎయిర్ ఇండియా కూడా నిన్న ఈ ప్రమాదం జరిగిన కొద్ది గంటల్లోనే తన ట్విట్టర్ అకౌంట్ కావచ్చు, ఫేస్బుక్ అకౌంట్ కావచ్చు, లేదంటే వెబ్సైట్ లో కూడా బ్లాక్ డీపీని ఏర్పాటు చేసుకుని కవర్ ఫోటోను కూడా బ్లాక్ గా మార్చినటువంటి పరిస్థితి సంతాపాన్ని వ్యక్తం చేసింది. ఈ ప్రమాదంలో దాదాపు 265 మంది చనిపోయారు. ప్రమాదానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఆరా తీస్తా ఉన్నారు. అందుకు సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనం ఆ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ కిరణ్. అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనా స్థలాన్ని అయితే ప్రధాని నరేంద్ర మోదీ అయితే పరిశీలిస్తున్నారు. మరోవైపు ఎక్కడైతే హాస్పిటల్ ఉందో హాస్పిటల్ మీద విమాన ప్రమాద ఘటన అయితే జరిగిందో ఆ హాస్పిటల్ని కూడా పరిశీలిస్తున్నారు. మృతదేహాలకు DNA టెస్టులు చేసిన అనంతరం అయితే వారి కుటుంబ సభ్యులకు మృతదేహాలను అందజేస్తామని అధికారులు అయితే అధికారికంగా ప్రకటించారు. నిన్న కొంతమంది కేంద్ర మంత్రులు ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అలాగే ఎయిర్ ఇండియా CEO కూడా ఆ ప్రమాద ఘటన ఏ విధంగా జరిగింది ఏంటి అనేది అక్కడ సందర్శించడం జరిగింది. మరోవైపు ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ అహ్మదాబాద్ చేరుకొని ప్రమాద ఘటనా స్థలాన్ని అయితే పరిశీలిస్తున్నారు.